వింటర్ సీజన్ వచ్చింది. చర్మం బాగా పొడిబారుతూ ఉంటుంది కదా. ఈరోజు నేను మీకు మన వీడియో ద్వారా సహజ సిద్ధమైనటువంటి మాయిశ్చరైజర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి. నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా బాగా గుర్తండి, నా చిన్నతనంలో మా నాయనమ్మ ప్రతిరోజు తోడుపెట్టిన ఆ మీగడని మజ్జిగ చేసి అండ్ వెన్నపూస తీస్తుందనమాట. అలా తీసేటప్పుడు నేను వెళ్ళి తన దగ్గర కూర్చొని ప్రతిరోజు అలా చెప్తాను అనమాట. ఆమె ఒక చిన్న వెన్నపూస తీసి ఉండలాగా చేసి నా అరచేతిలో పెడుతుంది. నేనైతే దాన్ని అలా నాకేస్తూ అమ్మ అంటే నాయనమ్మ వెన్నపూస మొత్తం అలా తీసే వరకు దగ్గరే కూర్చుంటాను. ఆమె అలా తీయటం అయిపోయిన తర్వాత తన చేతికున్నటువంటి వెన్నపూసని, మిగిలిన వెన్నపూస కడగకుండా నన్ను పిలిచి నా మొహానికి, కాళ్ళకి, చేతులకి శుభ్రంగా రాసి మసాజ్ చేస్తుంది. ఇలా మీగడ కానీ వెన్నపూస కానీ మనం ప్రతిరోజు కాళ్ళకి, చేతులకి రాసి మసాజ్ చేస్తే ఎలాంటి ఆర్టిఫిషియల్ ఐటమ్స్ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదండి. చర్మం మెరుస్తూ